ఏపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటుగా ఇద్దరు మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై నాగర్ కర్నూలు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు గుణవర్ధన్ ఫిర్యాదుతో ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యేలు సంపత్ కుమార్, వంశీచంద్రెడ్డిలపై కేసులు నమోదు చేస్తున్నట్టుగా జిల్లా ఎస్పీ మనోహర్ తెలిపారు. గుణవర్ధన్ ఫిర్యాదుతో ఐపీసీ 153, 609 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేస్తున్నట్టుగా తెలిపారు. ఇద్దరు మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై నాగర్ కర్నూలు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అధికారుల సంఘం అధ్యక్షుడిని నాగర్ కర్నూలు జిల్లా నిన్న అనగా 14వ తేదీ రోజు గౌరవనీయులైన రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు యనుమల రేవంత్ రెడ్డి గారు ఒక స్పీచ్లో పోలీసుల గురించి బట్టలు ఊడదీసి ఊడదీస్తానని చెప్పి అగౌరవపరుచుకుంటూ విధంగా చేసినందుకు ప్రతి సోషల్ మీడియాలో రావడం వల్ల అది చూసి పోలీస్ డిపార్ట్మెంట్ను కించపరిచే విధంగా మాట్లాడినందువల్లనే అతనిపై మేము నాగర్ కర్నూలు పోలీస్ స్టేషన్లో పోలీస్ అధ్యక్షునిగా మా పోలీస్ అందరూ కూడా ఏమైంది, పోలీసుని ఈ విధంగా మాట్లాడితే అధ్యక్షునిగా ఉండి మీరేం సమాధానం చెప్పలేనందువల్ల నేను ఈరోజు పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇవ్వబడినది. అతనిపై కేసు చేయాలని, చట్టరీత చర్య తీసుకోవాలని నేను పోలీసు వారి నాగర్ నిన్న అనగా 14th ఆగస్టు నాడు పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి పోలీసులను దుర్భాషలాడినాడు. గుడ్డలు కూడా తీసి కొడతాను, రెడ్ డైరీలో మీ పేర్లు నమోదు చేస్తాను మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీపై ఈ చర్యలు తీసుకుంటామని చెప్పి బెదిరింపు ధోరణితో అవమానకరంగా, జుగుప్సాకరంగా, నైతిక స్థైర్యం దెబ్బతినేటట్టుగా మాట్లాడినాడు అని పిటిషన్ ఇచ్చినాడు. దాని మీద కేసు నమోదు చేసినాము. చట్టపరంగా చర్యలు తీసుకుంటాము. అన్ని రాజకీయ పక్షాలకు వినయించేది ఏమనగా ఎవరు కూడా రాష్ట్రతంత్రం ఉంది కదా అని చెప్పి అట్లా మాట్లాడకూడదు. వేరే ఒకరు మనోస్థైర్యము దెబ్బతినేటట్టుగా మాట్లాడకూడదని మేము అప్పీల్ చేస్తాం. ఒకవేళ ఆ విధంగా ఎవరైనా ప్రవర్తిస్తే చట్టపరంగా తగు చర్యలు తీసుకుంటాం. ఎవరిపైన కేసు వేసాను? రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ గారిపైన, ఆయన ప్రోత్సహించిన వంశీచంద్రెడ్డి గారు, సంపత్ గారు ముగ్గురు మీద కేసు నమోదు చేయడం. నిన్న అనగా 14th ఆగస్టు నాడు పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ హరీష్ శంకర్ జాయిన్ అవుతున్నారు. హరీష్ శంకర్, వారిపై నమోదైన కేసులపై కాంగ్రెస్ నేతలు ఏం చెప్తున్నారు? బలరాం, రాష్ట్ర పోలీసు యంత్రాంగాన్ని కించపరిచే విధంగా మాట్లాడినందుకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ రేవంత్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే ఎవరైతే సంపత్ కుమార్ మరియు చెల్లా వంశీధర్ రెడ్డి ఉన్నారో వీరందరిపై కూడా కేసులు నమోదు చేస్తూ కూడా ఉమ్మడి పాలమూరు జిల్లాలో పలు పోలీస్ స్టేషన్లో ఈ రోజు కేసులు నమోదు చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో కూడా యనుమల రేవంత్ రెడ్డి ఎంపీ మరియు ఏదైతే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నిన్న విలేకరుల సమావేశంలో హైదరాబాద్ లో మాట్లాడినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, రాష్ట్రంలో 100 రోజుల తర్వాత ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారం నుంచి వచ్చిన తర్వాత పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి పోలీసులను గుడ్డలు తీసుకోకూడదు అని చెప్పి ఆయన మాట్లాడినటువంటి వివాదాస్పద వ్యాఖ్యలపై ఈ రోజు ఏదైతే ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి నాగర్ కర్నూలు జిల్లాతో పాటు మరియు భూత్పూరు మరియు జడ్చర్ల ఈ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో కూడా కేసులు నమోదు జరిగింది. తమ ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని అంతా కూడా ఏదైతే శాంతి భద్రతలకు వివాదం కల్పించే విధంగా ఒక రాష్ట్ర స్థాయి అధ్యక్షుడు ఈ విధంగా మాట్లాడడం సమంజసం కాని చెప్పి వాళ్ళకి చెప్తున్న పరిస్థితి. దీనిపై నాగర్ కర్నూలు జిల్లా రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో గుణవర్ధన్ పట్వారి ఏఎస్ఐ ఆఫ్ ద పోలీస్ యొక్క రాతపూర్వకంగా ఆయన ఇచ్చినటువంటి అంశాలపై ఆయన జిల్లా ఎస్పీ మనోహర్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆయనపై కేసులు నమోదు చేసినప్పుడు తెలియజేసింది. అయితే ఏదైతే ఎఫ్ఐఆర్ నెంబర్ 313/2003 US 153 504 ఐపీసీ సెక్షన్ల కింద రేవంత్ రెడ్డితో పాటు వంశీచంద్ర రెడ్డి మరియు సంపత్ కుమార్ ఈ ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలపై కూడా కేసు నమోదు జరిగిందని చెప్పి వివరించడం జరిగింది. మొత్తానికి ఒక రాష్ట్ర స్థాయి అధ్యక్షుడు ఈ విధంగా పోలీసులపై, ప్రభుత్వ ఉద్యోగులపై మాట్లాడడం సరైన పద్ధతి కాదని చెప్పి కూడా ఈ విధంగా మాట్లాడితే ప్రజల్లో వారికి ఉన్నటువంటి విశ్వాసాన్ని కోల్పోదామని చెప్పి కూడా వాళ్ళంతా చెప్తుంటే పరిస్థితి. ఖచ్చితంగా వీరందరిపై చర్యలు తీసుకునే విధంగా ఎస్పీలు చర్యలు తీసుకోవడం అంతా డిమాండ్ చేసిన చూసింది. మొత్తంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి పోలీసులు పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క ఏదైతే అరెస్ట్ దీనికి సంబంధించిన ఫిర్యాదుల పర్వం కొనసాగుతుంది. ఇప్పటికే 3 పోలీస్ స్టేషన్ల పరిధిలో యొక్క రేవంత్ రెడ్డితో పాటు 2 ఎమ్మెల్యేలపై కేసులు నమోదు చేశారు. రేపటి నుంచి చూడాలి ఎక్కడెక్కడ కేసులు నమోదవుతాయి, వారిపై ఎటువంటి చర్యలు తీసుకునే ఒక ఉత్కంఠ వాతావరణం కొనసాగుతుంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ హరీష్ శంకర్.